నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఇక 2024 లోక్సభ ఎన్నికలకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు రంగం సిద్ధం చేసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించడానికి పోటాపోటీగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆయా పార్టీలకు సెమీఫైనల్ గా నిలిచాయి. 3 రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. ఆ 3 రాష్ట్రాల్లోనూ మోడీ ప్రభంజనం పనిచేసిందనే టాక్ వచ్చేసింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. లోక్సభ ఎన్నికలు ఫైనల్ గా భావిస్తున్న నేపథ్యం 2024 టార్గెట్ గా జాతీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కర్ణాటక ఫలితాల తరువాత తెలంగాణలోనూ కాంగ్రెస్ జోష్ పెరిగింది. కన్నడ ఫార్ములాతో అధికార పార్టీని కాంగ్రెస్ తుదముట్టించగలిగింది. దేశవ్యాప్తంగా అదే ప్రతివ్యూహాలతో కాంగ్రెస్ బీజేపీలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో మరో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఏపీ వైపు దూసుకొస్తున్నాయి. ఏపీలోనూ ప్రాంతీయ పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. తెలంగాణ ఫలితాలను అంచనా వేసుకున్న అధికార వైసీపీ తమకు డోకా ఉండదనే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే భవిష్యత్తు కార్యాచరణకు పూనుకున్నది. ఇప్పటికే ఆ పార్టీలలో రాజీనామాల పర్వం మొదలైంది. పార్టీ అధిష్టానం ప్రక్షాళనకు నడుం బిగించింది. తాజా పరిణామాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా అలజడి ప్రారంభమైంది. ఎప్పటి నుంచి కసరత్తు చేస్తున్నారో తెలియదు కానీ హఠాత్తుగా 11 స్థానాలకు ఇన్ఛార్జీల్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని, కనీసం 50 స్థానాల్లో మార్పు ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తమ స్థానాలకు ఎసరు పెడుతున్నారని సమాచారం రావడంతోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేశారని చెబుతున్నారు. వచ్చే వారం 10 రోజుల్లో మరో 40 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పులు ఉంటాయని చెప్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యమిచ్చారు. అదే అభ్యర్థులను మార్చిన చోట మంచి ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలను పూర్తిగా విశ్లేషించుకున్న తర్వాత ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను ఉపేక్షించారు. కానీ ఇక ఉపేక్షించకూడదని, మార్పులకు శ్రీకారం చుట్టాల్సిందేనని నిర్ణయించుకున్నారు వైసీపీ అగ్రనేతలు. అనుకున్నదే తడవులుగా ఐప్యాక్ టీం ఇచ్చే సర్వే రిపోర్టులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇన్ఛార్జీల మార్పుపై దృష్టి సారించింది. ఈసారి బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే బలమైన నేతలుంటే వారికే ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల్ని మార్చారు. సర్వేల్లో వ్యతిరేక ఫలితాలు వస్తున్న చోట్ల సీనియర్ నేతలు, గతంలో పోటీ చేసిన వారికన్నా కొత్త వారికి అవకాశం కల్పించేందుకు వైసీపీ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. ఇన్ఛార్జీల్ని మార్చిన 11 నియోజకవర్గాల్లో పలువురు కొత్త ఇన్ఛార్జీలున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి బాలసాని కిరణ్ కుమార్, చిలకలూరిపేట నుంచి మల్లెల రాజేష్ నాయుడు, అద్దంకి నుంచి పాయనం హనిమిరెడ్డి, రేపల్లె నుంచి ఈపూరి గణేష్, గాజువాక నుంచి వరికూటి రామచంద్రరావుకు అవకాశం కల్పించారు. వీరు గతంలో పోటీ చేయలేదు. వీరికి క్లీన్ ఇమేజ్ ఉంటుందని, నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి వీరు బ్యాలెన్స్ చేస్తారని భావిస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలకు సొంత నియోజకవర్గాల్లో పరిస్థితి బాగోలేకపోతే ఇతర నియోజకవర్గాల్లో అయినా అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి మేరుగ నాగార్జునకు వేమూరు నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని తేలడంతో ఆయనను సంతనూతలపాడు నియోజకవర్గానికి మార్చారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీజేఆర్ సుధాకర్ బాబున్నారు. ఆయనకు నియోజకవర్గ నేతలతో విభేదాలున్నాయి. దాంతో ఈసారి పక్కన పెట్టేశారు. ఎర్రగొండపాలెంలో తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్న మంత్రి ఆదిమూలపు సురేష్ను కొండేపీకి మార్చారు. కొండేపీలో వైసీపీ తరపున పనిచేస్తున్నటువంటి తీవ్ర వర్గ పోరాటంలో ఉండే వరికూటి అశోక్ బాబును వేమూరుకి మార్చారు. ఈ నియోజకవర్గాలకు వీరంతా కొత్తే. అందుకే వ్యతిరేకత బ్యాలెన్స్ అవుతోందని భావిస్తున్నారు. ఇక ప్రతిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితను తాడికొండకు ఇన్ఛార్జిగా నియమించారు. నిజానికి సుచరిత సొంత నియోజకవర్గం తాడికొండే. ఇప్పుడు ఆమె సొంత నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించారు. మంత్రి విడుదల రజని ఈసారి చిలకలూరిపేట నుంచి పోటీ చేయరని తేలిపోయింది. మల్లెల రాజేష్ నాయుడు అనే నేతను ఇన్ఛార్జిగా నియమించారు. రజనీకి గుంటూరు పశ్చిమను కేటాయించారు. గుంటూరు పశ్చిమ టీడీపీకి బలమైన నియోజకవర్గంగా పేరుంది. అక్కడ వైసీపీ టికెట్ కోసం 1/2 మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన మద్దాలిగిరికి ఈసారి హ్యాండ్ ఇచ్చారు. ఫిరాయింపు సమయంలో టికెట్ ఇస్తామని హామీ ఉన్నప్పటికీ ఆయనకు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇలాగే లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, యేసురత్నం వంటి నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ వారందరినీ కాకుండా విడుదల రజనికి కేటాయించారు. ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుతో పాటు 11 స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న పలువురు సీనియర్లకు మొండి చేయి చూపించినట్లయింది. అద్దంకిలో బాచిన చెంచు గరటయ్య కుమారుడు కృష్ణ చైతన్య ఇన్ఛార్జిగా ఉన్నారు. హఠాత్తుగా ఆయనను తప్పించి హనిమిరెడ్డిని నియమించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు టికెట్ లేనట్లే. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని వైసీపీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.
కనీసం 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గడ్డు పరిస్థితి ఉందని, నియోజకవర్గాలు మార్చనున్నారని చెబుతున్నారు. అదే జరిగితే వైసీపీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంచనా వేయడం కష్టమన్న వాదన